హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ మరియు తెలంగాణకు వెదర్ రిపోర్ట్ ఇప్పుడే రావడం అయితే జరిగిందండి. నా ఛానల్ నుంచి మీరు కొత్త అప్డేట్లు తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వివరాలలోకి వెళ్దాము. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపిందండి. ఇది ట్రికోమాలిక్ ఆగ్నేయంగా 310 కిలోమీటర్లండి. అలాగే నాగపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్లండి. అలాగే పుదుచ్చేరి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, అలాగే చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంతో ఉత్తర వాయువు దిశగా కదులుతూ ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారండి. అయితే గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతుందని చెప్పడం అయితే జరుగుతుందండి. తదుపరి 2 రోజులు ఉత్తర వాయువు దిశగా శ్రీలంక తీరానికి తాకుతూ తమిళనాడు తీరం వైపు ఇది ప్రయాణించే అవకాశం ఉందని విస్తరించే వాతావరణ అధికారులు అయితే తెలిపారండి. ఈ నేపథ్యంలో రానున్న 6 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలలో మోస్తాదు నుంచి భారీ మోస్తాదుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారండి. అలాగే రానున్న 24 గంటల్లో నైరుతి, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో భారీగా నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపారండి. అలాగే రానున్న 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో కొన్ని చోట్ల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపారు. నవంబర్ 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో మోస్తాదు నుంచి భారీగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్లు అధికారులు అయితే వెల్లడించారండి. ఈ నేపథ్యంలోనే దక్షిణ కోస్తా తీరం వెంబడి 4 గంటలకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలంగా గాలులు వీస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారండి. ఇటువంటి పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు హెచ్చరించారండి. అలాగే పంట కోతలు వచ్చే సమయం కూడా కావడంతో రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ వెల్లడించారండి. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు స్పష్టంగా చేశారండి. అలాగే నవంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ సముద్రం వేటకు వెళ్ళకూడదని హెచ్చరించారండి. అలాగే రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ వెల్లడించిందండి. ఇప్పుడు రైతుల వరి కోతలు ఉన్నాయి కదా, అందరూ జాగ్రత్తగా ఉండాలని అయితే వాతావరణ శాఖ వెల్లడించిందండి. బంగాళాఖాతం నుంచి మన ఏపీకి అల్పపీడన సోకే అవకాశాలు ఉన్నాయని అయితే వాతావరణ శాఖ వెల్లడించిందండి. ఇది వాయు దిశగా కదులుతూ ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ వెల్లడించిందండి. గడిచిన 6 గంటల నుంచి 12 కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతుందని చెప్పారు. ఇది తదుపరి శ్రీలంక తీరానికి తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, అలాగే మన ఏపీకి సోకుతుందని అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించారండి. ఇది ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల ఎత్తుతో విస్తరణ అయితే విస్తరించిందని వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. అలాగే దక్షిణ ఆగ్నేయంగా కూడా మనకు 600 కిలోమీటర్ల ఎత్తుతో విస్తరించిందని, పుదుచ్చేరి దక్షిణ ఆగ్నేయంగా అయితే 900 కిలోమీటర్లతో ఆగ్నేయంగా విస్తరించిందని మన వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. ఈరోజు 4 గంటల నుంచి అందరూ అప్రమత్తంగా ఉండాలి అని అయితే వాతావరణ శాఖ వెల్లడించిందండి. రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని అయితే వెల్లడించిందండి. సముద్ర వేటకు వెళ్ళే ప్రజలందరూ కూడా ఎవరు వెళ్ళవద్దు అని అయితే వాతావరణ శాఖ అయితే వెల్లడించిందండి. భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. బంగాళాఖాతం నుంచి మన ఏపీకి అయితే వీదరగాలులు వీసే అవకాశం ఉన్నాయి, అల్పపీడన పడే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పడం అయితే జరిగిందండి. మత్స్యకారులు ఎవ్వరూ సముద్రం వేటకు వెళ్ళవద్దని హెచ్చరించిందండి వాతావరణ శాఖ. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన సమాచారం అనేది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను రిప్లై అనేది ఇస్తానండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా మీకు అనేది ఈ సమాచారం అనేది తెలుస్తుందండి. ఒక చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్.